కాజీపేట బలహర్ష రైలు హాల్టింగ్ కు కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ నేతలు. మంచిర్యాల జిల్లా మందమర్రి రైల్వే స్టేషన్లో వంశీకృష్ణ, వివేక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైలు సౌకర్యం లేక కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని తెలిపారు నేతలు. ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి రైలు పునరుద్ధరణకు కృషి చేశారని తెలిపారు కాంగ్రెస్ నాయకులు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చూడాలి ఇట్లా మంచిగా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, గడ్డం వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, హాల్టింగ్ ఇప్పించిన గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, మందమరి రైల్వే స్టేషన్ లో ప్యాసింజర్ కు హాల్టింగ్ ఇప్పించిన గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారు హాల్టింగ్ ఇప్పించిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు నాయకత్వం. గౌరవ ఇప్పుడు ఉన్నటువంటి చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి పలుమార్లు విన్నపం చేయడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు కూడా మరి మందమరి పట్టణంతో పాటు మండల పరిసర ప్రాంత ప్రజలందరికీ ఆ రైలు రద్దు అవడం ద్వారా తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఇక ఉన్నటువంటి మరి నిత్యం వెళ్ళే ప్రయాణికులు బెల్లంపల్లి రైల్వే స్టేషన్, రవీంద్రగిరి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కాల్సిన పరిస్థితి అవస్థలు పడుతున్నారని చెప్పించి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గౌరవ గడ్డం వంశీకృష్ణ గారు కూడా మరి పలుమారు విన్నపం చేయడం జరిగింది. మరి మందమరి పట్టణ మండల ప్రజల పరిస్థితులను అర్థం చేసుకొని, వారి కష్టాలను, వారి బాధలను అర్థం చేసుకొని మరి ఎంపీ వంశీకృష్ణ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి మరి విజ్ఞప్తి చేయడం, మరి వారి విజ్ఞప్తిని మరి పరిశీలించి మందమరి రైల్వే స్టేషన్లో కాజీపేట టు బల్లార్ష ఎక్స్ప్రెస్ రైలును మరి హాల్టింగ్ ఇవ్వడం జరిగింది. ఈ శుభ సందర్భంలో మందమరి పట్టణ శ్రీపతి నగర్ 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులందరూ గౌరవ పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ గారికి, గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి చిత్రపటాలకు మందమరి రైల్వే స్టేషన్లో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది.